నువ్వు ఎండిగా వచ్చావుగా, పదా రండి. రండి. ఓం వినాయకాయ నమః, రండి. విఘ్నరాజాయ నమః, ఓం గౌరీపుత్రాయ నమః, ఓం గణేశ్వరాయ నమః, ఓం స్కందాగ్రజాయ నమః, ఓం అవ్యయాయ నమః, ఓం పూతాయ నమః, ఓం దక్షాయ నమః. అమ్మా నమస్కారం. నమస్తే. జడ్జి గారు నమస్కారం. నమస్కారం. మీ చేతులతో ఈ ఫ్యాక్టరీని ఓపెన్ చేయించడం చాలా సంతోషంగా ఉంది అమ్మమ్మ గారు. అది నీ మంచితనం, దాని మీద నీకున్న అభిమానం అమ్మా. ఇప్పుడు ప్రారంభోత్సవం కానిద్దామా? అలాగే, నాదేం ఆలస్యం లేదు. పంతులు గారు ప్రారంభోత్సవం మొదలు అలాగేనమ్మా. పెట్టండి. అమ్మా టెంకాయ దివ్యంగా సరిసమానంగా పగిలింది. మంగమ్మ మజాక. కీర్తి లాభం సమానంగా ఆర్జిస్తారు. మాకు కావాల్సింది అదే పంతులు గారు. సీత గొప్ప స్థాయికి ఎదగాలి, మంచి పేరు సంపాదించుకోవాలి. టెంకాయ 2 ముక్కలు అవ్వగానే సరిపోదు. శుభ సూచకాలు అవే చెప్తాయి. నువ్వు కొడితే కాయం మురిగుండేది. దినదిన ప్రవర్ధమానంగా ధన కనక వస్తు వాహన అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. నూతనంగా ప్రారంభమయ్యే ఈ వ్యాపారం అమ్మమ్మ హెర్బల్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ దినదిన ప్రవర్ధమానంగా వర్ధిల్లాలి. స్వర్ణ, నువ్వు కూడా రా. ఆ 2వ రిబ్బన్ నువ్వు కట్ చేయి. నేనెందుకులే? పంతులు గారి అర్థాలు ఫలించకపోతే అంతా నా మూలంగానే అని తిట్టుకుంటారు. సీత, ఎందుకు ఆ బుద్ధి తక్కువ దాన్ని పిలుస్తావు? మంచి కోరరా మంకన్న అంటే పెళ్లి కూతురేదో అన్నట్టు అది మంచి కోరదు, మంచి సహించదు. దానికి గౌరవం నిలుపుకోదు, మర్యాద దక్కించుకోదు. సాకేత్ నువ్వు రారా. నేనొద్దనయ్య, తాతయ్యతో చేయిద్దాం. తాతయ్య నువ్వు కానీ. పంతులు గారు రండి. శతమానం భవతి సదా ఆయుష్పరిశిష్టతే ఇంద్రియ ఆయుషేంద్రియే ప్రతిష్టతి. రేయ్ పదండ్రా లోపలికి. తాతయ్య గారు ఒక్క నిమిషం ఆగండి. అదేంటి భాగీరథి గారు, పెద్దతనానికి గౌరవం ఇచ్చి నేను సూటిగా పిలిస్తే మీరు నేరుగా ముందుకి రాకుండా అలా వెనకుండి నక్కి నక్కి చూడాల్సిన పనే ఉంది. రండి. నేనేం నక్కి నక్కి చూడటం లేదు. ఇదేనా కాదా, మీరేనా కాదా అని చూస్తున్నాను. మోహన్ చెల్లక ఎదురుగా రావడానికి ధైర్యం లేక అలా దొంగచాటుగా నక్కి నక్కి చూస్తుంది. ఓపెనింగ్ అన్నారు కదా, అయ్యేదా పొయ్యేదా అని చిన్న డౌట్ ఉండి చూస్తున్నాను. దొంగ చూపులు చూసే నిన్ను మేమనుమానించాలి గాని నువ్వెనకుండి అవునా కాదా అనుకోవటం ఏమిటి? మాట మాట్లాడితే అతికినట్టుండాలి, అర్థవంతంగా ఉండాలి. సీతే ఆహ్వానించింది కదా, మరి బెరికెందుకు? నన్ను చూసి రావడానికి ధైర్యం చాలేదేమో. నాకు నీకు భయపడాల్సిన అవసరం లేదు. అవునవును, తేలికుట్టిన దొంగ నొప్పి దాచుకుంటాడు అంటారు. చూడండి భాగీరథి గారు, నా నిజాయితీ నాతో వేయించిన తొలి అడిగిది.
ఇవాళ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, రేపు మీ కళ్ళెదిటే పెద్ద పరిశ్రమగా రూపుదిద్దుకుంటుంది. నేను మా అమ్మమ్మ గారిలా ప్రముఖ వ్యాపారవేత్తగా, పారిశ్రామికవేత్తగా ఎదిగి చూపిస్తాను. పచ్చని పొలాల మీద యాసిడ్లు పోయించడం, పందెం కాసి నీతిగా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటుంటే చెరిపే ప్రయత్నాలు ఇక నుంచైనా మానుకోండి. నన్ను పడగొట్టే ఆలోచన చేస్తే పతనం అయిపోతారు. అది ఇప్పుడు పైనుండి చచ్చిందా ఏమిటి ఇంకా పతనం కావడానికి? కౌపినం తప్ప దాని దగ్గర ఏమీ లేదు. ఇందుకేనా నన్ను పిలిచింది? ఇలా అవమానించడానికేనా తప్పకుండా రండి అని పిలిచింది? లేకపోతే నీతో రిబ్బన్ కట్ చేయించి ప్రారంభోత్సవం చేయిస్తాం అనుకున్నావా? బాగా చెప్పావురా. దాని భయం దానికి ఉంది, మరి దాని కుళ్ళు దాన్ని వేధిస్తూనే ఉందిరా. సీత నిజంగా ప్రారంభోత్సవం చేస్తుందా అనే అనుమానం తీర్చుకోవడానికే వచ్చింది అది. భాగీరథి, నువ్వు చూస్తూనే ఉండు. నువ్వు తలెత్తుకు చూసేలా ఉన్నతమైన స్థాయికి సీత ఎదుగుతుంది. ఇల్లు అలకగానే పండగ కాదు ఇల్లు అలకరు అంటావు. మేము ఇల్లు అలకడమే కాదు, ముగ్గులు కూడా వేశాం, తోరణాలు కూడా కట్టాం. ఇంకా నీకు పండగ అనిపించట్లేదంటే అది నీ కర్మ. రండి, నోరు తీపి చేసుకుని వెళదురు గాని. చేసిన మర్యాద చాలే, వస్తాం. దానికి నిలువెల్ల విషమేనే, తీపి పడదు. ఇలా అవమానించడం ఏం పద్ధతిగా లేదు. అమ్మ సీత, ఏవో స్వీట్స్ అన్నావు కదా, ఏది ఇలా ఇవ్వు. ఇస్తున్నానుండండి తాతయ్య గారు. పంతులు గారు ఇవ్వండి. చలమేశ్వరరావు గారు ఒకసారి ఇలా రండి. అమ్మమ్మ గారు, మీరు చలమేశ్వరరావు గారిని నమస్తే అండి. హెర్బల్ ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూటర్, సిటీ డిస్ట్రిబ్యూషన్ వీరికే ఇచ్చాను. ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ లెటర్ అమ్మమ్మ హెర్బల్ ఫార్మా గౌరవ అధ్యక్షురాలిగా సంతకం చేసి మీ చేతుల మీదుగానే వీరికి అందించండి. రాకు, అవి తీసుకురా. తాతయ్య మీరు ఇలా రండి. శతమానం భవతి సదాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఇటు వ్యాపారాభివృద్ధి కాదు, మీ కుటుంబాభివృద్ధి కూడా చెందాలి. సారీ అమ్మమ్మ గారు. దేనికి నువ్వు సారీ చెప్తున్నావు? మిమ్మల్ని సీత అమ్మమ్మ కలిసి అవమానించారు కదా, చాలా బాధగా ఉంది. నాకు కోపం తెప్పించి పౌరుషం పెంచి వాళ్ల పతనాన్ని వాళ్లే కోరి తెచ్చుకుంటున్నారు. నేను అవమానంగా ఫీల్ అవటం లేదు. ప్రతీకారం తీర్చుకో అని అవమానాల ద్వారా గుర్తు చేస్తున్నారు అనిపిస్తోంది. మనం ప్రతి విషయంలోనూ ఓడిపోతున్నాం. నాకేం చేయాలో తోచటం లేదు. మీరు చెప్పినవన్నీ యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అయ్యాను. అదేమో కంపెనీ ప్రారంభించింది. రిబ్బన్ కత్తిరించగానే సరిపోతుందా? ప్రోడక్ట్ మార్కెట్లోకి రావాలి, అమ్ముడుపోవాలి. దానికి డబ్బులు రావాలి, సంపాదన పెరగాలి, స్థాయి రావాలి. చాలా స్టేజీలున్నాయి స్వర్ణ. మనతో పోటీ పడిన ప్రతి దానిలో అదే గెలుస్తుందిగా. భయపడితే ఓడినట్టే స్వర్ణ. నీ మీద నీకు నమ్మకం లేదా? ఆ మంగమ్మకెంత వయసు, నాకు అంత వయసే.
దానికి వ్యాపారాలు మాత్రమే ఉన్నాయి. నాకు వ్యాపారాలు రాజకీయాలు ఉన్నాయి. వాళ్ళకి తెలివితేటలుంటే నాది క్రిమినల్ మైండ్. వాళ్ళ గెలుపులకి టైం చూసి నేను పుల్ స్టాప్ పెడతానుగా. నువ్వేం వర్రీ అవ్వకు. దాని ఫేస్ క్రీమ్కి జనాల్లో బ్యాడ్ నేమ్ వచ్చేలా నువ్వు నేను ప్రయత్నం చేద్దాం. కావాలని పుకార్లు పుట్టిద్దాం. లేదా రియాక్షన్స్ అవుతున్నాయి, ముఖం మాడుతుందని కొందరి చేతైనా దాడి చేయిద్దాం. కాదంటే సేమ్ పేరుతో డూప్లికేట్ తయారు చేయించి మార్కెట్లో కొదిలి దాన్ని ఆగమాగం చేద్దాం. మీ అమ్మమ్మ దాన్ని ప్రారంభిస్తే ఈ అమ్మమ్మ గారు దాన్ని మూసేయిస్తారు. సరేనా? సరే అమ్మమ్మ గారు. రఘు, నువ్వు కోప్పడను అంటే నీతో ఒక విషయం చెప్పాలి. నేను కోప్పడే పనులు నువ్వు ఎప్పుడు చేయవు. విషయం చెప్పు. ఎలాగో మిషనరీ తెప్పిస్తున్నాం కదా, పనివాళ్ళని పనివాళ్ళలా కాకుండా భాగస్వాముల్ని చేసుకున్నాము. ఒక్క ప్రోడక్ట్ చేస్తూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది. పైగా అదంతా సక్సెస్ సాధించకపోయినా మరొకటి ఉంటే మనకు ఆసరాగా ఉంటుంది. నీకు చెప్పకుండానే నేను హెర్బల్ హెయిర్ ఆయిల్ ప్లాన్ చేశాను. దాన్ని నేను వాడి రిజల్ట్ కూడా చూశాను. ఖచ్చితంగా క్లిక్ అవుతుందన్న నమ్మకం ఏర్పడింది. అందుకే ఆ హెయిర్ ఆయిల్ని కూడా పబ్లిక్కి పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. గుడ్, మంచి పనే చేసావు కదా. ఇందులో కోపడ్డానికే ఉంది. రేపే దీన్ని పరిచయం చేద్దాం. కానీ అది ఎలా చేయాలో అర్థం కావడం లేదు. సాచెస్ అయితే రెడీ చేయించాను. దానికి తగ్గ పాంప్లెట్స్ కూడా రెడీ చేశాను. గొప్పగా ఆలోచించి దానివి ఎలా అంటావే? నాకు ఐడియా ఏమీ స్ట్రైక్ అవడం లేదు రాకు. హెయిర్ ఆయిల్ పరిచయం అంతే కదా. అంతే. నాకు వదిలే. నువ్వేం చేసావో ఎంతవరకు కరెక్టో నాకు చెప్పు. మిగతా వ్యవహారం నేను చూసుకుంటాను. ఆల్మోస్ట్ ఆల్ నువ్వు నీ గోల్ రీచ్ అయ్యావు. కరెక్ట్ వేలోనే వెళ్తున్నావు. రేపు నీ ఆలోచనకి కార్యరూపం నేను ఇస్తాను. నువ్వు ప్రశాంతంగా ఉండు. సీత, అయిపోయింది. నీ ఆలోచన సక్సెస్. రిజల్ట్ ఎలా ఉంటుందంటావు? నీ అంత అందంగా ఉంటుంది. సీత, నీకొక బహుమానం ఇవ్వాలనుంది. ఏంటది? రా చెప్తా. ఏంటమ్మా స్వర్ణ, ఏంటదంత పరిశీలనగా చూస్తున్నావు? ఏ కొత్త ఫ్యాషన్ డిజైన్ అడ్వర్టైజ్మెంటో అయి ఉంటుంది. అంటకత్తెర్లో కొత్త మోడల్ ఏమైనా వేశారేమో. అంటకత్తెర కాదు, తమరి కంపెనీ కాస్మో ప్రోడక్ట్సే. నీకు తెలియని అత్తయ్య గారి ప్రోడక్ట్స్ ఏ ఉంటాయి సన్నా? నువ్వేగా ఎండివి. ఇది మంగా ఫార్మా కాదు, అమ్మమ్మ హెర్బల్ ఫార్మా. శ్రీమతి పిఠాపురం మంగమ్మ గారి ప్రియాతి ప్రియమైన శ్రీ 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 పిఠాపురం సీతామహాలక్ష్మి గారి మరో ఆలోచనట. ఏంటది? హెర్బల్ ఫేస్ క్రీమ్ ని మార్కెట్లో కొదిలారు, ఇంకా రిజల్టే రాలేదు. అప్పుడే శిరోజవర్ధిని అంటూ రెండో ప్రోడక్ట్ కి చౌకబారు ప్రచారం మొదలు పెట్టారు. పేపర్ ప్రకటన అయితే కాస్ట్లీ అని ఇదిగో
ఇలా పాంప్లెట్లు శాచెట్లు పేపర్కి జత చేసి శాంపుల్స్ అంటూ పంపింది అమ్మమ్మ గారి చిన్నమ్మ. ఎందుకు స్వర్ణ అలాంటి వెక్కిరింపు మాటలు మాట్లాడతావు? నేను వాళ్ళ గురించి ఏం మాట్లాడినా వెక్కిరింపు మాటలుగానే వినపడతాయిలే. దాని ఆలోచన దాన్ని. దాన్ని చీపని హక్కు నీకెక్కడిది? అది తన సొంతంగా అన్ని ఏర్పాటు చేసుకుని ఒక్క ప్రోడక్ట్ అయినా మార్కెట్లోకి రిలీజ్ చేసింది. మరి నువ్వు అన్నీ అమర్చి నీ ముందు పెట్టినా, నిన్ను ఎండీని చేసినా ఈ మంత్ టార్గెట్ కూడా రీచ్ అవ్వలేకపోయావు. నీ పని నీకు చేత కాదు కానీ దాన్ని అనే దానివా నువ్వు ఇలా అంటూనే ఉండు. అది ఇలాగే 2, 3, 4 అంటూ 10 రకాలు మార్కెట్లోకి తెస్తుంది. కొత్త వాటి తయారీ ఎలా ఉంచి ఉన్న వాటిని కూడా మార్కెట్లోకి తేలేవేమో అనిపిస్తుంది. తూతూ పిట్టల్లా మీరు నన్ను ఉత్తుత్తు అంటుంటే ఇంక నేనేం ఎదుగుతాను? మరేం చేయమంటావు? రోజు మంగళహారతులు ఇచ్చి జై భవ విజయ్ భవ అని మంది మార్బలంతో కీర్తనలు పాడి మరీ పంపించమంటావా? అప్పుడు ఎదుగో. ముందా పేపర్ ఇలా ఇవ్వు. ఏం అడ్వర్టైజ్ చేసిందో చూడాలి. మీరెందుకు అంత శ్రమ పడతారులేండి. మేమేదో తూతూ పిట్టలాగా ఉత్తు అంటున్నావు కదా. నేనన్నది చదివే విషయంలో. చదవకుండా విషయం ఎలా తెలుస్తుంది స్వర్ణ? తను వివరంగా చదివి వినిపిస్తుందేమోనమ్మా లక్ష్మి. ఆ, చదువు. నీకు కూడా ప్రచార పద్ధతులు తెలుస్తాయి. హా, ఇలాంటి పనికి మన పాత పద్ధతులు ఫాలో అవ్వాల్సిన అవసరం నాకు లేదు. అయితే ఇలా ఇవ్వమ్మా, నేనే చదువుతాను. హ్మ్. మంగా, ఇదిగో సాచెట్ కూడా ఇచ్చారే, ఆయిల్ సాచెట్టు. అది మీకేలే, ముందు చదవండి. కాస్త అర్థమయ్యేలా చదవండి. చదువుతాలేవే. పాఠక లోకానికి, మా శ్రేయోభిలాషులకి అమ్మమ్మ హెర్బల్ ఫార్మా వారి నమస్సులు. మహోన్నత ప్రోడక్ట్ నెంబర్ 1 స్వర్ణముఖిని మీకు అందుబాటులోకి తెచ్చి మీ ఆదరణ పొంది మీకు దగ్గరైన శుభ సందర్భంగా మీతో ఆనందాన్ని పంచుకుంటూ ఇప్పుడు శిరోజవర్ధిని మీకు అందించాలని భావిస్తూ ఈ చిన్న శాంపిల్ ప్యాక్ మీకు అందిస్తున్నాము. ఈ హెయిర్ ఆయిల్ 10 రోజులు వాడండి. వాడే ముందు మీ శిరోజాల నిడివి ఈ కరపత్రం కిందనున్న కూపంలో రాసి మీ అడ్రస్సు, ఫోన్ నెంబరు రాసి మాకు పోస్ట్ చేయండి. హెయిర్ ఆయిల్ వాడటం మొదలు పెట్టండి. ఈ నెల 3వ ఆదివారం మా కంపెనీ ప్రాంగణంలో మీ అందరి సమక్షంలో మీ శిరోజాల పెరుగుదల మీ ముందే నిరూపించబడుతుంది. ఆనాడు నిర్వహించబోయే వాలుజడల పోటీల్లో మీ శిరోజాల పెరుగుదలను బట్టి మమ్మల్ని మేము నిరూపించుకునే అవకాశం కలిగించిన వాళ్ళు అవుతారు. పెరుగుదలను బట్టి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇవ్వబడతాయి. ఆదరించండి, సహకరించండి, సంస్థ అభివృద్ధికి చేయూతనివ్వండి. నమ్మకానికి సాక్షిగా మమ్మల్ని నిలబడనివ్వండి. విధేయతతో మీ అమ్మమ్మ హెర్బల్ ఫార్మా చైర్మన్, పిఠాపురం సీతామహాలక్ష్మి. ముష్టడుకున్నట్టుంది. నీ ముష్టి గుణానికి అలాగే అనిపిస్తుంది. తన తయారీ మీద ఎంత నమ్మకం లేకపోతే అంత ధైర్యంగా ప్రకటనలు ఇవ్వగలుగుతుంది. రేపు వాలుజడ పోటీల రోజు ఖచ్చితంగా జనం హాజరవుతారు. అప్పుడు నేరుగా జనానికి తను పరిచయం అవుతుంది. తన ప్రోడక్ట్ కెపాసిటీ కూడా తెలుస్తుంది. సీత అన్ని విధాలా ఆలోచించి అద్భుతమైన ప్రకటన చేసింది.